ఓం శాంతి. ఈరోజు మురళి 14/9/2022. मीठे बच्चे, ये रावण की शोक वाटिका है जिसमें सब दुखी हैं। अभी तुम रावण को भगा रहे हो, फिर जय जयकार हो जाएगी, सब अशोक वाटिका में चले जाएंगे. మధురమైన పిల్లలారా, ఇది రావణ్ యొక్క శోక వాటిక. దీనిలో అందరూ దుఃఖిగా ఉన్నారు. ఇప్పుడు మీరు రావణ్ణి తరుముతూ ఉన్నారు. తర్వాత మన యొక్క జయ జయకారాలు జరుగుతాయి. రావణ్ణి జయించిన తర్వాత జయ జయకారాలు జరుగుతాయి. అందరూ అశోక వాటికలోకి వెళ్ళిపోతారు. అప్పుడు प्रश्न, प्रजा में भी ऊंच पद किस आधार पर प्राप्त हो सकता है, उसका विषय कौन सा है? ప్రజా పదవిలో కూడా ఉన్నత పదవి ఏ ఆధారంతో లభిస్తుంది? దానికి ఉదాహరణ ఎటువంటిది ఉంది? ప్రజా పదవిలో కూడా, ప్రజలలో కూడా ఉన్నత పదవి ఏ ఆధారంతో లభిస్తుంది? దానికి ఉదాహరణ ఎటువంటిది ఉంది? उत्तर, प्रजा में ऊंच पद पाने के लिए जो भी चावल मुट्ठी तुम्हारे पास है वो सब सुधा में मिसल बाप हवाले करो. ప్రజలలో కూడా ఉన్నత పదవి పొందడం కోసం ఏదైతే పిడికడు అటుకులు మీ దగ్గర ఉన్నాయో వాటన్నింటినీ సుధాముని మాదిరిగా, అంటే కుచేలిని మాదిరిగా బాబాకు సమర్పించండి. दिखाते हैं ना, सुदामा ने चावल मुट्ठी दी तो महल मिल गए. చూపిస్తారు కదా, సుధాముడు కుచేలుడు పిడికడు అటుకులు ఇవ్వటం వలన మహల్ దొరికింది అతనికి. రిటర్న్ లో महल దొరికేసింది. बाकी राजा ये पद के लिए तो अच्छी रीति पढ़ना है, पूरा पवित्र बनना है. రాజ్యం యొక్క పదవి పొందాలి, రాజాధికారము అంటే పూర్తి శ్రద్ధగా చదువుకోవాలి. అంటే మన ధనము సమర్పించాం కదా రాజు అయిపోతామంటే కాలేము. చదువు కూడా బాగా చదవాలి, పూర్తి పవిత్రంగా కూడా ఉండాలి, పూర్తి పవిత్రంగా తయారవ్వాలి. అప్నా సబ్ కుచ్ ఇన్షూర్ కర్ దేనా హై, తమ సర్వస్వం బాబా సేవలో ఇన్సూర్ చేసుకోవాలి. సమర్పించటము అంటే బాబా సేవలో పెట్టడం అంటే ఇన్షూర్ చేసుకోవడం. 3 క్వాలిటీస్ ఉండాలి. రాజ పదవి పొందాలంటే మాత్రం చదువుపైన శ్రద్ధ, పవిత్రత, ధారణలు మంచిగా, ఇంకా తమకున్న సర్వము బాబా సేవలో ఇన్షూర్ చేసుకోవటము. ఈ 3 క్వాలిటీస్ ఉంటే ఇంకా రాజా పదవికి వెళ్ళగలరు. ప్రజలలోనైనా ఉన్నత పదవి పొందడం, ప్రజా పదవిలో కూడా కొంచెం మంచి హోదాలో వెళ్ళాలి అంటే అక్కడ ధన సేవ ఎక్కువగా చేసినా కూడా చదువు ధారణలో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ప్రజల్లోకి వెళ్ళిపోగలరు అంటున్నారు బాబా. గీత ఆఖిర్ ఓ దిన్ ఆయాజ్, ఆఖరిగా రోజు ఈనాటికి వచ్చింది అని పాట. ఓం శాంతి. ఆఖరికి ఏ రోజు వచ్చింది? భగవంతుడి కోసం ఎదురు చూపులు చూసాం కదా, అతడు మన ఎదురుగా దిగి వచ్చి కలిసిన రోజు కదా. परम पिता परमात्मा को खिवैया भी कहते हैं. खिवैया बोटमैन को कहा जाता है. परम पिता परमात्मा ने नाविकुడు अंट, बोटमैन जो बोट में बिठाए उस पार ले जाए. बोट లో కూర్చోపెట్టి ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకెళ్తే నావికుడు అంటారు. तो बाप खिवैया है, उस पार ले जाने वाला.
బాబా ఎవరు మరి? కలియుగ తీరం నుండి సతీగ తీరానికి తీసుకెళ్లే నాభి కూడా అయ్యారు. झूठ खंड में ही झूठी कमाई, सच खंड के लिए ये तो సచి కమాయి హే वो है झूठी కమాయి. అసత్య ఖండంలో అసత్యమైన సంపాదన చేసుకుంటూ ఉన్నారు. సత్యఖండంలో వెళ్ళడం కోసం ఇది సత్యమైన సంపాదన. అక్కడ ఉండేవన్నీ అసత్యమైన సంపాదన, బాహ్యంగా ఉండే సంపాదన. अभी भारत पतित है, भारत भी कितना बड़ा है, दुनिया भी कितनी बड़ी है. ఇప్పుడు భారతదేశం పతితమైపోయింది. బాబా చెప్తున్నారు భారతదేశం కూడా ఎంత పెద్దది, ప్రపంచం కూడా అంతా కలిసి ఎంత పెద్దది ఉంది. ఇప్పుడు बच्चों की बुद्धि में रहता है पुरानी दुनिया में पुराना भारत है, कल का भारत अथवा कल की दुनिया क्या होगी. పిల్లల బుద్ధిలో ఉంది కదా, పాత ప్రపంచం అయిపోవటం వల్ల ఇక్కడ భారతదేశం కూడా పాత భారతదేశం ఉంది. రేపటి భారతదేశం లేదా రేపటి ప్రపంచం ఎలా ఉంటుంది, ఏముంటుంది? ఇప్పుడైతే ఇంత పెద్ద ప్రపంచం, రేపు మళ్ళీ ఎంత ప్రపంచం ఉంటుంది, ఎంత స్థానం ఉంటుంది, ఇది కూడా మీ బుద్ధిలో ఉంది కదా, రేపు ఏమవుతుంది. तुम जानती हो अब भी कितने मनुष्य, कितने खंड हैं, कल जरूर भारत ही होगा, दैवी राज्य होगा. మీరు తెలుసుకున్నారు ఇప్పుడు ఎంతమంది మనుషులు అయిపోయారు, కోట్ల సంఖ్యలో, ఎన్ని ఖండాలు కూడా ఉన్నాయి. తప్పకుండా రేపటి ప్రపంచం ఎలా ఉంటుంది, కేవలం భారతదేశమే ఉంటది, दैवी राज्य ఉంటుంది. सोने की द्वारिका होगी, वह भारत में कृष्णपुरी होगी. బంగారు ద్వారక ఉంటుంది, భారతదేశంలో కృష్ణపురి ఉంటుంది. लंका नहीं होगी, सारी लंका सोने की नहीं बनती, भारत सोने का बन जाता है. లంక అక్కడ ఉండదు అంటారు బాబా. ఇప్పుడున్న ప్రపంచాన్ని లంక అంటారు. సతీగంలో ద్వారకని వర్ణించారు దాన్ని. బాబా చెప్తున్నారు లంక అంటే రావణ రాజ్యం కదా, అది ఎప్పుడు బంగారు రాజ్యం ఉండదు, బంగారం ఉండదు అంటున్నారు బాబా. రావణ రాజ్యంలో లేదు కదా బంగారు లంక అని అనుకోవటానికి లేదు. भारत सोने का बन जाता है, लंका अर्थात रावण राज्य खत्म हो जाता है, भारत द्वारिका बन जाता है, जिसको कृष्णपुरी कहते हैं. భారతదేశం బంగారు సమానంగా తయారైపోతుంది. ఇప్పుడు లంక అంటే రావణ రాజ్యం, అది ఇప్పుడు సమాప్తి అయిపోయేది ఉంది. ద్వారకగా తయారవుతుంది భారతదేశం. ద్వారక అంటే కృష్ణపురి అని చెప్తారు భక్తులు. द्वारका होते भारत में, भारत सोने का हो जाता है. భారతదేశం బంగారు ప్రపంచంగా తయారైపోతుంది. అది భారతదేశంలోనే ఉంటుంది కదా ద్వారక అనేది. ద్వారక ప్లేస్ విన్నారు కదా. द्वारिका भी एक राजधानी हो जाती. कहते हैं जमुना नदी पर दिल्ली पर स्थान था, श्री लक्ष्मी नारायण जहाँ रहते थे. ద్వారకా में फिर दूसरी राजधानी होती है. బాబా చెప్తున్నారు యమునా నది తీరాన ఢిల్లీ పరిస్థానాన్ని పిలువబడుతూ ఉండేది. లక్ష్మీనారాయణ అక్కడ సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేసేదారు. ఇది శాస్త్రాల్లో కూడా ఉంది, యమునా నది తీరాన రాజ్యం నడిచింది అని. మరి ద్వారక కూడా భారతదేశంలో ఒక స్థానం. అక్కడ ఇంకో చిన్న రాజ్యం ఉంటుంది, ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్క రాజులు ఉంటారు కదా, అలా ద్వారక ఒక రాజధాని ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అంటే దేవతలే పరిపాలిస్తారు, ఇంకో ధర్మం ఉండదు. द्वारिका में जब राज्य होता है तब लक्ष्मी नारायण नहीं होते, वहां फिर दूसरे का राज्य होता है. ద్వారక నుండి అంత రాజ్యం నడిచినప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండదు, వేరే వాళ్ళ రాజ్యం ఉంటుంది. ఢిల్లీ పరిస్థానంలోనే లక్ష్మీనారాయణ కూర్చొని రాజ్యం చేసేది ఉంటుంది అంటారు బాబా. कैपिटल जमुना का किनारा है, वहां पे दूसरी राजाई नहीं रहती. సతీగలో కూడా క్యాపిటల్ అయితే రాజధాని అయితే యమునా నది తీరం ఢిల్లీ అయితే అప్పుడు పరిస్థానాన్ని అంటారనమాట. బాబా చెప్తున్నారు అక్కడ ఇంకా వేరే వాళ్ళ రాజ్యం అనేది ఉండదు, దేవతలే ఉంటారు.
अभी तुम जानते ये सारी पुरानी दुनिया 12 सहे जो भी है ये सब स्वाहा हो जाता है इस ज्ञान यज्ञ में. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, మొత్తం ప్రపంచం భారతదేశంతో సైతంగా అంతా ఈ ఈ జ్ఞాన యజ్ఞంలో సహాయపోయేది ఉంది. ఇప్పుడు ये बड़ा बेहद का यज्ञ हुआ ना, इनमें पुरानी दुनिया सारी स्वाहा होनी. భారతదేశం అంటే పాతది, పాత ప్రపంచం అంతా కూడా ఈ అనంతమైన పెద్ద యజ్ఞంలో స్వహా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ये बच्चों के दिल में रहना चाहिए. ये रावण की कितनी बड़ी दुनिया है, राम की इतनी बड़ी दुनिया थोड़ी ही होगी. పిల్లల మనసులో ఈ విషయాలు ఉందని ఇదంతా ఇప్పుడు స్వహా అయిపోయేది ఉంది. రావణ్ యొక్క ప్రపంచం ఎంత పెద్దది, రాముడిది ఇంత పెద్ద ప్రపంచం ఉండదు కదా. वहां तो भारत ही स्वर्ग होगा, दूसरे खंडों का नाम निशान नहीं होगा. ये समझ की बातें जो बुद्धि में धारण करने భారతదేశమే ఉంటుంది సతీగంలో స్వర్గంగా. వేరే ఖండాల యొక్క నామరూపాలే ఉండవు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయం, బుద్ధిలో ధారణ చేసుకోవాల్సిన విషయాలు కూడా. आज पुरानी दुनिया है, कल नई दुनिया बनेगी. కాబట్టి ఇదంతా బాబా హిస్టరీ. ఈరోజు మనకి టాపిక్ ఏంటి నడుస్తుంది, హిస్టరీ తీసుకొని బాబా చెప్తున్నారు. బాబా చెప్తున్నారు ఈ రోజు పాత ప్రపంచం ఉంది, రేపేం చూస్తాం, కొత్త ప్రపంచం తయారవుతుంది. तुम ब्राह्मण डिनेस्टी ही दैवी डिनेस्टी बनेंगे. ये ब्राह्मण ही पढ़कर नंबर बार डिनेस्टी बनेंगे. ब्राह्मण వంశంలో ఉన్నాం, ఈ చదువుకుని నంబర్ వారీగా దైవీ డినేస్టీ, దైవీ వంశంలోకి వెళ్తాం. అభి శూద్ర డినేస్టీ. ఇప్పుడు అంతా ఏముంది ఈ రాజ్యంలో అంటే కలియుగంలో శూద్ర वंशम యొక్క రాజ్యం. आखिर बाप को आना ही पड़ता है, ये दुनिया नहीं जानती. కాబట్టి ఆఖరికి బాబా దిగి రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. కానీ ఇది ప్రపంచం వారికి తెలియదు. बाबा ने प्रश्नावली के पोस्टर बहुत अच्छे बनवाए थे जिससे मनुष्यों को बाप का परिचय मिल जाए, परंतु सम्मुख समझाने के बगैर कोई समझ नहीं सकेंगे. బాబా ఒక పోస్టర్ తయారు చేయించారు, దానిలో కొన్ని ప్రశ్నావళి ఉంటుంది. అది చదివితే వారి బుద్ధి ఆలోచించడం మొదలుపెట్టి బాబా పరిచయం దొరుకుతుంది, మనం చెప్పిన పరిచయం అర్థమవుతుంది. అలాంటి ప్రశ్నలతో ఒక పోస్టర్ తయారు చేయించారంట బాబా. అయితే బాబా చెప్తున్నారు ఎన్ని మనం అలా తయారు చేసినా, చిత్రాలు కానివ్వండి, పోస్టర్ కానివ్వండి, ప్రశ్నలు కానీ మనము ఎదురుగా కూర్చొని వాటిపైన ఎక్స్ప్లెయిన్ చేసే వరకు అర్థం కాని విషయాలు ఇది అంటున్నారు బాబా. तुमको ही बाप कहते ही नो यू विल सी नो यू विल टॉक नो यू विल ऐसा खिलौना बंदर का बनाए, तुम भी बंदर मिसलते, अभी तुम्हारे सूरत बदले हैं. మీకోసమే బాబా చెప్తున్నారు చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు అని. ఆ కోతి బొమ్మలు తయారు చేస్తారు కదా, వాస్తవానికి ఎవరు చేయాలి, అది మనం చేయాలి. కానీ కోతుల్ని ఎందుకు పెట్టారు? మీరు ఇక్కడ రాకముందు కోతి మాదిరిగానే ఉండేవారు అన్నారు బాబా. అవి తుమ్హారీ సూరత్ బదిలీ. బాబా పిల్లలు అయ్యాక మీ రూపం మారింది. ఇప్పుడు అంతకుముందు కోతి మాదిరిగానే ఉండేవాళ్ళు. ఎందుకు కోతితో పోలుస్తారు బాబా? జిన్మే 5 వికార్ హే ఉన్కో హీ కహెంగే బందర్. పంచవికారాలు ఎవరిలో ఉంటాయో, ఫోర్స్ లో పనిచేస్తూ ఉంటే పంచవికారాలు ఎవరిలో, వారిని కోతులు అని చెప్తారు బాబా. వానరులు, రామాయణంలో రాసిన వానరులు మనమే. जैसे नारद की सूरत दिखाई है, उसने कहा कि हम लक्ष्मी को वरे, तो कहा कि आईने में अपना मुंह तो देखो. శాస్త్రాల రాశారు, నారదుడు వెళ్ళి నారాయణ దగ్గర అన్నాడంట, నేను లక్ష్మీదేవిని వరిస్తాను అని. అప్పుడు నారాయణ ఏం చెప్పారు అంటే, ఒకసారి నీ ముఖం చూసుకో అద్దంలోని, అంత అర్హత నీకుందా లేదా అని. ये तो एक कथा बना दिए, बात सरी यहाँ की है. అది ఒక కథ శాస్త్రాల్లో రాశారు, కానీ విషయం ఇక్కడ విషయం, మన విషయం అది.
वही पूछते हम लक्ष्मी को वर सकते, बाबा कहते हाँ पहले बंदरपना तो छोड़ो, तो क्यों नहीं वर सकते हैं. నారదుడు మనము అనుకోండి బాబాని అడుగుతారంట, బాబా నేను లక్ష్మి పదవిని వరిస్తాను, వరించగలనా, మీకేమనిపిస్తుంది? బాబా అంటారు వరించొచ్చు లక్ష్మీ పదవిని, కానీ కోటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాం, అప్పుడు ఎందుకు వరించలేవు, లక్ష్మి అవుతావు నారాయణ అవుతావు నువ్వు అని బాబా చెప్తూ ఉంటారంట. అదే తీసుకొని వెళ్ళి నారదుని కథ రాశారు. నారదుడు కూడా ఇలా అన్నారేంటి అనుకుంటాడు, తర్వాత వెళ్ళి చూసుకుంటే తన ముఖం తన కోతి ముఖంలా కనిపిస్తుంది అన్నమాట. అలా ఏంటంటే బాబా చెప్పే మురళి ఒక అర్థం అనుకుంటే, ఈ మురళి వింటూ వింటూ మన లోపలికి వెళ్ళి మనం చూసుకుంటే కోతి ముఖం కనిపిస్తుంది. నిజమే బాబా చెప్పినట్టు పంచవికారాలు ఉన్నాయి, వీటిని తొలగించుకుంటే కానీ లక్ష్మిని నేను వరించలేను, లక్ష్మీ పదవిని అని. మన స్టోరీ అది, నారదుని స్టోరీ రాశారు అక్కడ. बाबा ने तुमको समझदार बनाया है, फिर तुम्हारे द्वारा सभी आत्माओं को रावण की जंजीरों से छुड़ा शिवालय में ले जाते अथवा अशोक वाटिका में ले जाते हैं. బాబా తెలివైన వారిగా తయారు చేశారు మనల్ని. తర్వాత మీ ద్వారా ఆత్మలందరినీ కూడా రావణ సంఖ్యల నుండి విడిపించి శివాలయానికి తీసుకొని వెళ్తున్నారు అని చెప్తున్నారు బాబా. అంటే అశోక వాటికలోకి తీసుకువెళ్తున్నారు. ఈ సమయ సబ్ శోక వాటికమే, ఈ ప్రపంచం అయితే ఇప్పుడు అందరూ శోక వాటికలోనే ఉన్నారు. అవి తుమ్ రావణ్ కు భగారే ఫిర్ జయ జయకార్ హో జాయేగి. ఇప్పుడు రావణ్ని మీరు తరిమీది ఉంది కదా, రావణుడు వెళ్ళిపోతే ఇంకా అంతా జయ జయకారాలు జరుగుతుంది. సబ్ భక్తియా సీతాయి ఏక్ రామ్ హి భగవాన్ హి. భక్తులు అందరూ కూడా సీతలు అయి ఉన్నారు, రాముడు ఒక భగవంతుడే. ఒక ఆర్తిబి హే రామ్, వాస్తవమే రామ్ శివ్ బాబాకు కహా జాతా హై. ఓ రామ అని ఏదైతే భక్తిలో పిలుస్తున్నారో వాస్తవానికి రాముడు అని శివ్ బాబానే అంటాం, భగవంతుడే రాముడు. బాబానే ఆకర్ సమझाया, రామి ఆకర్ సత్య సద్గతి కర్తే హై. బాబా వచ్చి మనకి విషయాలు చెప్తేనే తెలిసింది రాముడు, అసలైన రాముడు ఎవరు, భగవంతుడు శివ్ బాబా. ఆ రాముడే అందరికీ సద్గతి ఇచ్చే రాముడు. స్వర్గమే లే జాతి జిస్కు రామరాజ్య కహా జాత. సద్గతి అంటే స్వర్గంలో తీసుకెళ్తున్నారు బాబా మనల్ని, దాన్ని రామరాజ్యం అని కూడా చెప్పారు. శివ్ బాబా స్థాపించే రాజ్యం. बाबा ने पोस्टर बहुत अच्छे बनवाए थे, तो बच्चों को गीता पाठशाला में जाकर समझाना है. బాబా కొన్ని ప్రశ్నలతో పోస్టర్ పాంప్లెట్ చాలా మంచిది తయారు చేశారు. గీత వినిపించే గీతా మందిరాలని గీతా పాఠశాలలని భక్తి మార్గంలో ఉంటూ ఉంటాయి. ఈ రోజుల్లో తగ్గిపోయే, పూర్వం అయితే బాగా అన్ని చోట్ల ఉండేవి, గీతా పారాయణ జరుగుతూ ఉంటుంది అక్కడ అన్నమాట. అలాంటి స్థానాల్లో వెళ్ళి మీరు వివరించి చెప్పాలి అన్నారు బాబా. हम लिखते भी है परम पिता, फिर पूछते कि परम पिता परमात्मा के साथ आपका क्या संबंध है, जरूर कहेंगे वो सबका बाप है. ఈ ప్రశ్నావళిలో ఒక ప్రశ్న మనం రాస్తూ ఉంటాము పాంప్లెంట్ లో, పరంపిత పరమాత్మ అంటారు కదా మీరు, అయితే ఆ పరంపిత పరమాత్మతో మీ సంబంధం ఏంటి, ఏమవుతారు అతడు అని. తప్పకుండా అందరికీ తండ్రి అతడు అని ఒప్పుకుంటారు కదా, ఆలోచిస్తారు కదా ఏమవుతారని, సమాధానం ఇదే వస్తుంది కదా, తండ్రి అని. अच्छा जब हम उनके बच्चे हैं, वो तो बेहद का बाप नई दुनिया रचने वाला है, फिर तो हमको जरूर स्वर्ग में होना चाहिए, यहाँ नरक पति दुनिया में क्यों पड़े हो, లక్ష్మీ నారాయణ का राज्य क्यों नहीं है. వాళ్ళు ఎప్పుడైతే అతను తండ్రి అని ఒప్పుకుంటారో అప్పుడు మీరు అడగండి, మరి అతని పిల్లలు మనము అయితే అతడు కొత్త ప్రపంచాన్ని రచించేవాడు కదా, స్వర్గాన్ని తయారు చేసేవాడు కదా, అతని పిల్లల మనమైతే మనం స్వర్గంలో ఉండాలి, ఇప్పుడు నరకంలో ఈ పతిత ప్రపంచంలో ఎందుకున్నాము అని అడగండి. లక్ష్మీనారాయణ రాజ్యం ఎందుకు లేదు, భగవంతుడికి మనం పిల్లలైతే
తండ్రి స్థాపించే రాజ్యంలో ఉండాలి కదా అని అడగండి. భారత్ కో స్వర్గ కా స్వరాజ్య था ना अब कलयुग में रावण राज्य है. ఒక ప్రశ్న యొక్క సమాధానం ఇంకో ప్రశ్న, ఆ ప్రశ్నలో సమాధానానికి వెళ్తే ఇంకో ప్రశ్న, అలా అలా జ్ఞానం యొక్క రహస్యాలు మొత్తం తెలియచేయగలం వాళ్ళతో. మొదటి ప్రశ్న అతడు ఏమవుతాడు, రెండో ప్రశ్న అతడు మీ తండ్రి అయితే మరి అతన్ని స్థాపించే రాజ్యం ఎందుకు లేరు. ఇప్పుడు ఎలాంటి ప్రపంచంలో ఉన్నాం మనం కదా. అలా అలా వాళ్ళని విషయానికి తీసుకెళ్తాము. ఎక్కడికి? స్వర్గము, స్వర్గ స్వరాజ్యం భారతదేశంలో ఉండేది కదా. ఇప్పుడు కలియుగంలో రావణ రాజ్యం అయిపోయి ఉంది అని అక్కడికి తీసుకుని వెళ్తాం వాళ్ళ బుద్ధిని. तुम स्वर्ग के मालिक थे ना और कोई धर्म नहीं था. आज से 5000 वर्ष पहले లక్ష్మీ నారాయణ కా రాజ్య था. స్వర్గానికి మాలికులుగా ఉండేవారు కదా మీరు. ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వం లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇంకే ధర్మం వాళ్ళు ఉండేవారు కాదు అక్కడ. రాజా ఏవి డబల్ సిర్ ताज, పవిత్రత కవి ताज था और రతన్ జడిత ताज भी था. రాజులు కూడా ఎలా ఉండేవారు అక్కడ? డబల్ కిరీటాలతో, ఒకటి పవిత్రత యొక్క ప్రకాశ కిరీటం, ఇంకోటి రత్నాలు పొదిగిన బంగారు కిరీటము. అలాంటి రాజులు ఉండేవారు. राम राज्य तो पीछे होता है, तो बुद्धि में आना चाहिए कि भारत में बराबर इन्हों का राज्य था. ये लक्ष्मी नारायण ही पहले पहले नंबर के हैं. రామరాజ్యం అంటే దేవత సీతారాములు అని ఏదైతే చెప్తారో, దేవతలైన సీతారాములు వాళ్ళ రాజ్యం తర్వాత వస్తుంది త్రేతాయుగంలో. కానీ శివబాబా భగవంతుడు స్థాపించే రామరాజ్యం సత్యుగం నుండి ఉంటుంది కదా. ఇది బుద్ధిలో గుర్తుండాలి. నిజంగా వీళ్ళ రాజ్యం ఉండేది కదా. దేవతా రాజ్యంలో లక్ష్మీనారాయణనే మొట్టమొదటి నెంబర్లో మహారాజా మహారాణి. सतयुग में दैवी गुणों वाले मनुष्य थे, फिर 84 जन्म भी इन्हों को ही लेने पड़ते. సతయుగంలో దైవీ గుణాలతో ఉండే మానవులు ఉండేవారు. వాళ్ళే 84 జన్మలు తీసుకుని దిగిపోతున్నారు. अब वो लक्ष्मी नारायण कहाँ है? सब पतित दुनिया में है ना. 84 జన్మలు తీసుకుని ఎక్కడున్నారు? లక్ష్మీనారాయణలు దేవతలు అందరూ ఎక్కడున్నారు? అందరూ పతిత ప్రపంచంలో చేరిపోయారు కదా. फिर उनको बाप बैठ राजयोग सिखलाते हैं. जिन्होंने अपना राज्य गंवाया है वही फिर राजधानी प्राप्त करने के लिए फिर से राजयोग सीख रहे हैं. ఎవరైతే ఒకప్పుడు రాజ్యం చేశారు, పోగొట్టుకున్నారు రాజ్యాన్ని, మళ్ళీ రాజధాని పొందడం కోసం వారికి బాబా మరల రాజయోగం నేర్చుకుంటున్నారు. అటువంటి వారు ఇక్కడ కూర్చొని. तुमको याद है कि हम हर 5000 वर्ष बाद राज्य लेने बाप द्वारा राजयोग सीखते हैं. మీకైతే జ్ఞాపకం ఉంది కదా, జ్ఞాపకం వస్తుంది కదా. అవును, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత రాజ్యం తీసుకోవడం కోసం బాబా ద్వారా మనం ఇలాగే రాజయోగం నేర్చుకుంటున్నాం కదా. आधा कल्प सुख का राज्य करते, फिर आधा कल्प रावण राज्य में दुख का राज्य होता है. అర్ధకల్పం సుఖ యొక్క రాజ్యం చేస్తాం మనం, తర్వాత అర్ధకల్పం రావణ రాజ్యంలో దుఃఖం యొక్క రాజ్యం నడుస్తుంది. అవి హమ్ ఫిర్ పढ़ रहे हैं. हर 5000 वर्ष बाद भगवान बाबा का पढ़ाते. ఇప్పుడు మళ్ళీ చదువుకుంటున్నాం మనం. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భగవంతుడు బాబా వచ్చి ఇలాగే చదివిస్తూ ఉంటారు. भगवान वाच. कौन सा भगवान? वो तो कृष्ण के लिए कहते थे, तुम तो कहते हैं कि निराकार शिव भगवान है. భగవాన్ వాచ అంటే వాళ్ళు కృష్ణుడు అనుకుంటారు అక్కడ. కానీ మనం ఏం చెప్తాం? భగవంతుడు అంటే ఒక్క నిరాకారుడు శివ భగవంతుడు, అతని యొక్క వాచ. श्री कृष्ण तो देवता है. फिर पूछा जाता है प्रजापिता ब्रह्मा से क्या संबंध है? శ్రీకృష్ణుడు ఒక దేవత అనేది మనం చెప్తూ ఉంటాం కదా. భగవంతుడు వేరు. తర్వాత ప్రశ్న వలన ఇంకో ప్రశ్న అడుగుతాం, ప్రజాపిత బ్రహ్మతో మీ సంబంధం ఏంటి అని. वो तो पिता ठहरा ना, एक दादा एक बाबा. इस समय तुमको 2 बाप है. ప్రజాపితతో సంబంధం ఏంటంటే అతడు కూడా ఏమయ్యారు? మానవ సృష్టికి పిత అయ్యారు కదా, బ్రహ్మ కూడాను. కాబట్టి ఒకరు దాదా, పెద్ద అన్నయ్య అనొచ్చు, లేదా తండ్రి లేనప్పుడు తండ్రి కదా, ఎవరు? బ్రహ్మ. ఇంకొకరు బాబా, అతడు ఎప్పుడు కూడా తండ్రి, శివ బాబా. ఈ సమయంలో 2 తండ్రులు ఉన్నారు.
तीसरा है लौकिक शरीर देने वाला बाप. సంగమీగని ఇద్దరు తండ్రుల్ని అనుభూతి చేస్తున్నాం మనం, శివ్ బాబా మరియు ప్రజాపిత బ్రహ్మ బాబా దాదా. ఇంకా మూడో తండ్రి శరీరానికి జన్మించిన తండ్రి. ये दो है प्रजापिता ब्रह्मा और शिव बाबा. लौकिक बाप से तुम हद का वर्षा लेते, अब पारलौकिक बाप कहते हैं मेरे से भेद का वर्षा लो. లౌకిక తండ్రి నుండి అయితే హద్దులో ఉన్న వారసత్వం తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడు పారలౌకిక తండ్రి శివ బాబా చెప్తున్నారు నా నుండి అనంతమైన వారసత్వం తీసుకోండి అని చెప్తున్నారు బాబా. परमपिता परमात्मा आकर पतितों को पावन बनाते और राज्य करने लायक बनाते. परमपिता परमात्मा వచ్చి పతితుల్ని పావనంగా మరియు రాజ్యం చేయడానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు. तीसरा प्रश्न फिर पूछा जाता है कि गीता का भगवान कौन. ప్రశ్నావళిలో ఇంకా మూడో ప్రశ్న మనం అడుగుతూ ఉంటాం, గీతా భగవంతుడు ఎవరు. పాంప్లెంట్ ప్రింట్ చేసినప్పుడు అందులో ఇలాంటి ప్రశ్నలతో పాంప్లెంట్ ఉంటే ఆలోచిస్తారు మనుషులు, అవును ఏంటి తెలుసుకోవాలని కూడా వస్తారు అది చదివేక. गीता भगवंत देवर मनुष्य तो कहते थे श्री कृष्ण, तुम कहते कृष्ण गीता का भगवान ही नहीं, प्रजापिता ब्रह्मा को भी भगवान नहीं कहा जाता, शिव को ही भगवान कहेंगे क्योंकि वो ही निराकार और ये प्रजापिता ब्रह्मा है साकार, तो भगवान एक शिव ही ठहरा. మనుషులు అనుకుంటారు శ్రీకృష్ణుడని గీతా భగవంతుడు ఎవరని కానీ మీరేం చెప్తారు, కృష్ణుడు గీతా భగవంతుడు కాదు, ప్రజాపిత బ్రహ్మను కూడా భగవంతుడని అనము, శివుడినే భగవంతుడు అంటారు ఎందుకంటే అతను నిరాకారుడు కాబట్టి. మరి ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా సాకార రూపం అయిపోయారు కదా, అందువలన భగవంతుడు ఒక శివుడే నిరాకారుడే, అత్తడి చెప్పేదే గీత అని మీరు నిరూపించి చెప్పాలి. ये भी बाबा ने समझाए तुम शिव शक्तियां हो, सेना भी हो, तुम विकारों को छोड़ निर्विकारी पावन बन अपना राज्य लेती हो, फिर ये रावण राज्य खत्म हो जाएगा. ఇది కూడా బాబా చెప్తున్నారు, మీరే శివశక్తి సైనికులు, సైన్యము. ఏం చేస్తున్నారు మీరు, వికారాలను విడిచిపెట్టి నిర్వికారిగా పావనంగా తయారయ్యి మీ రాజ్యాన్ని మీరు మళ్ళీ తీసుకుంటున్నారు. ఈ రావణ రాజ్యం సమాప్తి అయిపోతుంది మీరు వికారాలను విడిచిపెట్టడంతో, అందుకే సైన్యముగా మిమ్మల్ని చూపించారు. అభి తుమ్ అప్ని రాజధాని స్థాపన కర్రే కల్ ఇన్కే మాలిక్ బనేంగే. ఇప్పుడు మీరు మీ రాజధానిని స్థాపించుకుంటున్నారు, ఎలా, వికారాలను జయించటం ద్వారా, రాజయోగం యొక్క బలంతో వికారాల్ని జయించాలి. రాజ్య స్థాపన అయ్యాక ఈ రాజ్యానికి మీరే మళ్ళీ మాలికులు అవుతారు అన్నారు బాబా. లక్ష్మీనారాయణకు రాజ్య కిస్నే దియా, లక్ష్మీనారాయణకి ఎవరు ఇచ్చారు రాజ్యం, हम कहेंगे इनको राज्य देने वाला परमपिता परमात्मा शिव है जो अब दे रहे हैं. లక్ష్మీనారాయణకి రాజ్యం ఇచ్చింది పరంపిత పరమాత్మ శివుడు, ఇప్పుడు మళ్ళీ రాజ్యం ఇవ్వటానికి వచ్చారు. शिव बाबा कहते आगे भी हमने तुमको राज्य दिया तब फिर सिखला रहा हूँ, ये सब खत्म हो जाएगा, पावन दुनिया स्थापन हो जाएगी, भी तुम वहां सोने हीरों के महल बनाएंगे, राज्य करेंगे, तुम्हारी एम ऑब्जेक्ट ही ये है. सो हम लक्ष्मी नारायण बन रहे, ये है ऊंचते ऊंच పద్. శివ బాబా చెప్తున్నారు ఇంతకు ముందు కూడా నేను మీకు రాజ్యం ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు అదే రాజయోగం నేర్పిస్తున్నాను రాజ్యం ఇవ్వడానికి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడున్న ఈ పతిత ప్రపంచం అంతా సమాప్తి అయిపోతుంది, పావన ప్రపంచం స్థాపన అవుతుంది, అక్కడ బంగారు వజ్ర వైడూర్యాలతో మీ భవనాలు ఉంటాయి, మీరు రాజ్యం చేసుకుంటారు అక్కడ. ఇది మీ లక్ష్యం, లక్ష్మీనారాయణులుగా తయారవడం, ఉన్నతోన్నతమైన పదవి ఇది. 4 యుగాల్లోకి ప్రపంచంలోకి ఉన్నతమైన పదవి ఇది, లక్ష్మీనారాయణలు కావడం. इन लोगों को किसने पढ़ाया, जरूर ऊंचते ऊंच बाप ने ही पढ़ाया है. अब फिर से राजयोग सीखते जो फिर भविष्य में ये पद पाएंगे. तत्व బాబా చెప్తున్నారు లక్ష్మీనారాయణులకి ఎవరు చదివించారు, ఉన్నతోన్నతమైన బాబాయే చదివించారు కదా, అదే చదువు, అదే రాజయోగం, అదే భగవంతుడు. ఇప్పుడు మళ్ళీ మనం నేర్చుకుంటున్నాం ఆ చదువు, రాజయోగం.
భవిష్యత్తులో వెళ్ళి ఇలాంటి పదవి పొందడం కోసం లక్ష్మీనారాయణ బ్రహ్మ బాబా అయితే నష అలా ఎక్కిపోయేది కదా, నేనే నారాయణ అవుతానని. ఈ పాయింట్ వింటూ శివబాబా నుండి తత్వం మీరు కూడా అంతే కదా, అలా అవుతారు కదా, మీకు ఇదే నష ఉండాలి బాబా చెప్తున్నారు. ఇతనే మే సబ్ ధర్మ ఖతం హో జాయేంగే. ब्रह्मा द्वारा देवी धर्म की स्थापना, शंकर द्वारा पुरानी दुनिया का विनाश, फिर विष्णु द्वारा पालना, लक्ष्मी नारायण फिर पालना करेंगे. ये समझने की बातें हैं. మనందరం చదువుకుని తయారవుతాం కదా, ఈ లోపల మిగిలిన ధర్మాలన్నీ సమాప్తే ఇంటికి వెళ్తారు. అందుకే రాశారు కదా, బ్రహ్మ ద్వారా దైవీ ధర్మ యొక్క స్థాపన, శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనం అవుతుంది, విష్ణు ద్వారా పాలన, అంటే విష్ణు అంటే లక్ష్మి నారాయణులు పాలన చేస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. तुम्हारी जो जीवन है इनको अमूल्य कहा जाता है. शिव बाबा द्वारा तुम्हें ये लॉटरी मिलती है. బాబా చెప్తున్నారు మీ జీవితం ఇప్పుడు అమూల్యమైన జీవితం, చాలా విలువైన జీవితం. ఈ జీవితం బాబా పిల్లలుగా ఉండే ఈ జన్మ శివ బాబా ద్వారా మీకు ఒక లాటరీగా దొరికింది జన్మ అంటున్నారు బాబా. ఏమంటున్నారు బాబా? లాటరీ. अंत लोपल నుండి ఉంటుందా నశ? रेस में जो पहले नंबर आते हैं उनको बड़ा इनाम मिलता है. तो ये लक्ष्मी नारायण पहले नंबर में है. इन्हों की दौड़ी तुमसे जास्ती है. బాబా చెప్తున్నారు పందెంలో పరిగెడతారు కదా, ఫస్ట్ నెంబర్ లో చేరుకునే వాళ్ళకి పెద్ద ప్రైజ్ దొరుకుతుంది, ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ అంటే ఎవరు? లక్ష్మీనారాయణ యొక్క పోస్ట్. మీ అందరికన్నా ఎక్కువ పరుగు తీసిన వాళ్ళు రేస్ లో. पहले नंबर में ब्रह्मा फिर सरस्वती, इनको योग बल की दौड़ी कहा जाता है. సంగమ యుగంలో ఆలోచిస్తే బ్రహ్మ సరస్వతి రేస్ లో ముందున్న వాళ్ళు కదా ఈ పరుగు పందెంలో. యోగ బలం యొక్క పరుగు ఇది. శరీరంతో పరిగెత్తట్టేది మనం, కానీ యోగ బలం ఎవరిది ఎక్కువ జమ అవుతుంది అనేది పరుగు పందెంలో చూస్తారు బాబా. योग बलम యొక్క పందెం ఇది, योग बलम యొక్క పరుగు పందెం. बाबा ने समझाया सत्युग में पहले लक्ष्मी फिर नारायण कहेंगे. यहाँ तो सरस्वती ब्रह्मा की बेटी, इसलिए सरस्वती ब्रह्मा नहीं कहेंगे, पहले ब्रह्मा फिर उनकी बेटी सरस्वती, जगत पिता और जगत माता कहेंगे. ये स्त्री पुरुष तो हो ना सके, ये फिर जब सत्युग में जाएंगे तब नाम बदल जाएगा. पहले लक्ष्मी फिर नारायण, यहाँ पहले ब्रह्मा फिर सरस्वती क्योंकि बेटी है ना. బాబా చెప్తున్నారు సతీగంలో ముందు లక్ష్మీనారాయణలు అవుతారు కదా, ముందు లక్ష్మి పేరు తీసుకుంటారు, తర్వాత నారాయణ. వాళ్ళే సంగమయుగంలో ఎవరు? జగత్ పిత బ్రహ్మ, జగత్ మాత సరస్వతి. అయితే అక్కడ లక్ష్మీనారాయణలు అన్నట్టు ఇక్కడ సరస్వతి బ్రహ్మ అంటారా? అన్నారు. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ సరస్వతి పతి పత్ని కాదు. ఏమయ్యారు సంగమయుగంలో? పిత పుత్రిక, తండ్రి కుమార్తె. అందుకే ముందు బ్రహ్మ పేరే వస్తుంది, తర్వాత సరస్వతి. బ్రహ్మ సరస్వతి అంటాం, సరస్వతి బ్రహ్మ అనం. కానీ వీళ్ళే సతయుగంలో వెళ్ళేటప్పటికీ వీళ్ళు అక్కడ పతి పత్ని రూపంలో ఉంటారు, లక్ష్మీనారాయణ. ముందు లక్ష్మి పేరు తీసుకుంటారు, తర్వాత నారాయణ, లక్ష్మీనారాయణని పిలుస్తారు అని చెప్తున్నారు బాబా. अभी तुम जानते हो हम मनुष्य से देवता बनते हैं, जितना जैसे पुरुषार्थ करेंगे उतना ऊंच पद मिलेगा. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనుషుల నుండి దేవతలు అవుతున్నాము, దానికోసం ఎంత ఎక్కువ పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి దొరుకుతుంది, పురుషార్థాన్ని బట్టి పదవి. तुम जैसे बैगर टू प्रिंस बन गए, अच्छी रीति पढ़ाई पढ़ेंगे तो राजा बनेंगे, अच्छी रीति नहीं पढ़ेंगे पवित्र नहीं रहेंगे तो राजा भी नहीं पाएंगे. ఇప్పుడు మీరు బెగ్గర్ నుండి ప్రిన్స్, బికారి నుండి రాకుమారులుగా తయారవుతున్నారు. బాగా చదువుకోవాలి, పవిత్రంగా ఉండాలి, రాజా కాగలరు.
చదువు మీద అంత శ్రద్ధ పెట్టట్లేదు, పవిత్రంగా ఉండట్లేదు అంటే రాజ్యాన్ని కూడా పొందలేరు, రాజా కాలేరు. शिव बाबा तो राजा ही का वर्षा देते हैं, अगर कोई राजा ही नहीं लेते, पवित्र नहीं बनते तो ప్రజా में चले जाते. శివ్ బాబా అయితే అందరికి రాజా పదవి ఇవ్వాలనే వచ్చారు. కానీ ఒకవేళ ఎవరైనా పవిత్రంగా తయారవ్వట్లేదు, చదువు శ్రద్ధగా చదవట్లేదంటే రాజా కాలేరు, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోతారు అన్నారు బాబా. अच्छा, प्रजा में भी नंबर वार है, कोई पूछते प्रजा में हम ऊंच पद कैसे पाए, అయితే ప్రజల్లో కూడా మళ్ళీ నంబర్ వారీగా ఉంటారు. అయితే ప్రజల్లో కూడా ఉన్నత పదవి పొందాలంటే ఏం చెయ్యాలి అడుగుతూ ఉంటారు. फिर मिसाल समझाया जाता है, सुदामा का चावल मुट्ठी दी तो महल मिल गए, यहाँ जो चावल मुट्ठी देते हैं तो 21 जन्म लिए महल मिल जाते, ये है इंश्योरेंस. అప్పుడు బాబా అంటారు, ప్రజల్లోనైనా ఉన్నత పదవికి వెళ్ళాలంటే సుధాముని కథ విన్నారు కదా, కుచేలుని కథ. పిడికెట్ అటుకులు ఇచ్చాడు, మహాల్ దొరికేసింది అతనికి. ఇక్కడ ఎవరైతే బాబా సేవలో పిడికెట్ అటుకులు పెట్టుకుంటున్నారో 21 జన్మల వరకు వారికి మహల్ దొరికేస్తుంది. ఇది బాబా దగ్గర ఇన్షూర్ చేసుకోవటము అని అంటారు. हर एक अपने को इंश्योर करते भगवान के पास, ईश्वर गरीबों को देते, कोई अन्न देते, कोई धन देते हैं, कोई फिर मकान बना कर देते हैं, धर्माओ जरूर कुछ ना कुछ निकालते रहते हैं, क्योंकि पाप बहुत करते इसलिए दान पुण्य करते, तो गोया इंश्योर किया ना. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో కూడా భగవంతుని దగ్గర ఇన్షూర్ చేసుకోవాలనుకుంటారు. అందుకే ఈశ్వరార్పణం అని పేదలకి దాన ధర్మాలు చేస్తారు, ఇచ్చినప్పుడు ఈశ్వరార్పణం అంటారు. ఇప్పుడు ఆ మాట యూజ్ చేస్తున్నారో లేదో కానీ పూర్వం రోజుల్లో అయితే అది వినేవాళ్ళం. ఇంటి ఎదురుగా వచ్చే భిక్షకునికి ఒక బియ్యం వేసినప్పుడు కూడా, ఒక కాయిన్ ఇచ్చినప్పుడు కూడా ఈశ్వరార్పణం కృష్ణార్పణం అని ఇచ్చేవారు అనమాట. అంటే భగవంతుని పేరున మేము సమర్పిస్తున్నాము అని. కొంతమంది అన్నదానం చేస్తారు, కొంతమంది ధనము దానం చేస్తారు పేదలకి, కొంతమంది ఇళ్ళు కట్టి ఇస్తారు, దాన ధర్మాలకి పక్కకు తీస్తారు సంపాదనలో నుండి. ఎందుకంటే పాపాలు చాలా చేసి ఉంటారు కదా, అందుకే ఆ పాపాల ప్రాయశ్చిత్తం కోసం దాన పుణ్యం అని చేస్తారు. అంటే భక్తిలో కూడా ఇలా చేసుకునేది మళ్ళీ జన్మ కోసం కాస్త ఇన్షూర్ చేసుకుంటారనమాట, ఒక జన్మ కోసం. దాన్ పుణ్య అనుసార్ దూసరే జన్మ में अच्छे घर में జన్మ మిల్తా, వాళ్ళు చేసిన దాన ధర్మం దాన పుణ్యం అనుసారం రెండో జన్మలో మంచి కుటుంబంలో వాళ్ళకి జన్మ దొరుకుతుంది. समझो किसने हॉस्पिटल बनाई होगी तो दूसरे जन्म में रोगी कम होगा, कोई ने यूनिवर्सिटी बनाई होगी तो दूसरे जन्म में उनका फल मिलेगा, पड़ेगा बहुत अच्छा. वो हुआ ఇండైరెక్ట్ దాన్ పుణ్యకర్మ. బాబా చెప్తున్నారు. ఎలాగైతే భక్తి మార్గంలో చూడండి, కొంతమంది హాస్పిటల్ కట్టించిస్తారు, వాళ్ళకి దాని రిజల్ట్ మళ్ళీ జన్మలో రోగి కార్వాళ్ళు, రోగాలు తక్కువ ఉంటాయి. కొంతమంది యూనివర్సిటీలు కట్టించి ఇస్తారు, వాళ్ళకి మళ్ళీ జన్మలో ఫలం ఏం దొరుకుతుంది, చాలా మంచి చదువు అబ్బుతుంది వాళ్ళకి. అది ఇండైరెక్ట్ గా దాన పుణ్యం చేసుకోవడం అంటారు. భగవంతుని పేరు తలుచుకుంటూ ఇలాంటి కార్యాలు చేస్తూ వాళ్ళు రెండో జన్మలో ఒక జన్మ కోసం పుణ్యం యొక్క ప్రాప్తి పొందుతారు. ఇండైరెక్ట్ గా दान धर्मम दान पुण्यमु अंटार अभी. अभी तो बाप डायरेक्ट कहते कि जितना इंश्योर करेंगे 21 जन्मों के लिए तुमको भविष्य में मिलेगा, वे जितना करो. बाप तो दाता है, शिव बाबा तुम्हारा क्या करेगा, वो तो कहते सब कुछ बच्चों के लिए. ఇక్కడ ఇప్పుడు అక్కడ భక్తిలో ఇండైరెక్ట్ గా చేసాము, ఒక జన్మకి దాని రిజల్ట్ పొందుతూ వచ్చాము. ఇప్పుడు బాబా మన ఎదురుగా, భగవంతుడు మన ఎదురుగా వచ్చి ఉన్నారు కాబట్టి బాబా కార్యాలు ఎంత ఇన్షూర్ చేసుకుంటూ ఉంటామో అంత 21 జన్మల వరకు భవిష్యత్తులో మీకు ప్రాప్తి తయారవుతుంది.
ఎవరెంత చేసుకుంటే అంత ప్రాప్తి. శివబాబా అయితే దాత, మీరిచ్చింది శివబాబా ఏం చేసుకుంటారు? పరంధామానికి పట్టుకెళ్ళాలా? శరీరాలు ఏముండవు అక్కడ, కట్టటాలు ఉండవు, తినడాలు ఉండవు. దేనికోసం? మీరే మళ్ళీ 21 జన్మల వరకు ప్రాప్తి పొందుతారు. నా దగ్గర ఉన్నదంతా పిల్లల కోసమే కదా, పిల్లలు ఇచ్చేది నాకెందుకు అంటున్నారు శుభం. ఇక్కడ సేవ నడుస్తుంది, మీరే మళ్ళీ ఇక్కడ 21 జన్మల వరకు దాని రిజల్ట్ అనుభవిస్తారు. मनुष्य दान गरीबों को करते तो ईश्वर द्वारा उनको फल मिलता है। यहाँ भी शिव बाबा कहते तुम मुट्ठी देते तो नई दुनिया में तुम्हें 21 जन्म के लिए फल मिलेगा। మనుషులు దాన ధర్మాలు చేస్తారు, ఈశ్వరం ద్వారా ఫలం దొరుకుతుంది. ఇక్కడ శివ బాబా చెప్తున్నారు, మీరు పిడికెడు అటుకులు బాబాకి ఇస్తే కొత్త ప్రపంచం 21 జన్మల ఫలం మీరు పొందుతారు. బంగారు భవనాలు ఉంటాయి కదా, चाहे सूर्यवंशी राजा है चाहे चंद्रवंशी राजा ये लो, चाहे साहूकार प्रजा बनो चाहे गरीब प्रजा बनो, सूर्यवंशी राज्యం తీసుకుంటారో చంద్రవంశీ राज्యం తీసుకుంటారో మీ ఇష్టం, शाहूकार प्रजा होतारो पेद प्रजा होतारो మీ ఇష్టం। श्रीमत तुमको मिलती रहती है, जैसे तुम श्रेष्ठ राजा रानी बनेंगे या तो प्रजा सो तो साक्षी होकर देखते रहते। శ్రీమతం మనకి ఇస్తున్నారు బాబా, దీంతో శ్రేష్టమైన రాజా రాణి అవుతాం లేదా ప్రజలు అవుతాం మన ఇష్టం। సాక్షి చూస్తూ ఉంటారు, బాబా కూడా చూస్తారు, మనకు కూడా సాక్షి చూస్తే అర్థమవుతుంది ఎవరేమవుతారు, ఎవరెంత శ్రీమతం పై నడుచుకుంటున్నారు। बाप कहते तुमको जो चाहे सो लो, इनको इंश्योर मैग्नेट कहा जाता है, ये है गुप्त। శివ బాబా అన్ని వివరాలు మనకి ఇచ్చి చివరిగా ఏం చెప్తున్నారు, మీరు ఏది కావాలనుకుంటున్నారు అది మీరే తయారు చేసుకోండి పదవి। ఇన్షూర్ మ్యాగ్నెట్ అంటారు బాబాని, మీరు ఇన్షూర్ చేసుకుంటే ఆయన అయితే 21 జన్మల వరకు బందీ అయి ఉంటారు, గుప్తంగా ఉన్నారు కదా ఇన్షూర్ మ్యాగ్నెట్ అయిన బాబా, ఎవరికి తెలీదు ప్రపంచంలో। అవి తుమ్ జాంతే బాబా సమ్ముఖ ఆయా హుయా హమ్కో 21 జన్మోं का वर्षा देते हैं। ఇప్పుడు మీరు తెలుసుకున్నారు బాబా మన ఎదురుగా వచ్చి ఉన్నారు, 21 జన్మల వారసత్వం మనకి ఇస్తున్నారు। जितना इंश्योर करेंगे बाबा कहते हैं हमारा बनेंगे तो तुम्हारा हक है राजाई लेना। బాబా చెప్తున్నారు ఎంత మీరు బాబా దగ్గర ఇన్షూర్ చేసుకుంటారో, నా పిల్లలుగా తయారవుతారో మీ హక్కు రాజ్యం తీసుకోవడం అనేది ఉంది। बाप का कैसे बनते हैं, कहते हैं बाबा हमारे पास ये है। బాబా వారిగా ఎలా తయారవుతున్నాం, బాబా వారు అవడం అంటే బాబా నా దగ్గర ఇది ఇది ఉంది, బాబాకు సమాచారం చెప్తుంటారంట, विवरण इस्तारो। बाबा कहते तुम तो कहते हो ना ये सब ईश्वर ने दिया है, बस ऐसा नहीं समझो ये मेरा है, अपना ममत्व नहीं रखो, ममत्व रखेंगे तो राजा ही नहीं मिलेगी। అన్ని వివరాలు బాబా నా దగ్గర ఇలా ఇల్లు ఉంది, బాబా ఇంత డబ్బు ఉంది నా దగ్గర బ్యాంకులో, దాని వడ్డీతో నేను నడుస్తున్నాను, బాబా నాకు ఇది ఉంది అది ఉంది, అంత సమాచారం బాబాకి చెప్తూ ఉంటారు। బాబా అంటారంట ఇదంతా ఈశ్వరుడు ఇచ్చింది కదా, నాది అనుకోకు, మమకారం తొలగించుకో, బాబా ఎలా డైరెక్షన్ ఇస్తే అలా వీటిని ఉపయోగించు। మమకారం ఒకవేళ ఉంటే దీని మీద ఇది నాది అని రాజ్య పదవి మీకు దొరక, రాజా పదవికి వెళ్ళలేవు అని బాబా చెప్తూ ఉంటారంట। గృహస్థ వ్యవహారం में रहते श्रीमत पर चलो तो ममत्व नहीं रहेगा। దానికోసం ఏం చేయాలి, గృహస్థ వ్యవహారంలో ఉంటూ గృహస్థాన్ని సంభాలిస్తూ కూడా శ్రీమత యొక్క డైరెక్షన్స్ పైన నడుచుకుంటూ ఉన్నట్లయితే మీకు మమకారం ఉండదు అని చెప్తున్నారు బాబా। तुम्हारी तो गारंटी थी ना बाबा आप आएंगे तो हम आपके बन जाएंगे, मेरे तो एक आप ही हो, अब बाप के पास जाते बाबा फिर स्वर्ग में भेज देंगे। బాబా చెప్తున్నారు మీరు గ్యారంటీ ఇచ్చారు కదా భక్తిలో, ఏమని, భగవంతుడా తండ్రి మీరు వస్తే మీ వారైపోతాం, బలి అయిపోతాం, నాకు మీరు ఒక్కరే, ఒక భగవంతుడు తప్ప నాకు ఇంకెవరు వద్దు అనుకున్నారు కదా।
ఇప్పుడు బాబా వచ్చారు, బాబా వారికి అయిపోవాలి, బాబా దగ్గరికి వెళ్ళిపోవలసి ఉంది మనం ఇప్పుడు పరంధామం. మళ్ళీ అక్కడి నుండి స్వర్గంలోకి పంపిస్తారు బాబా మనల్ని. బాబా రోజ్ రోజ్ సునాతే రేతే, సునాతే సునాతే కితనే వర్ష హో గయా బాకీ థోడా సమయ హై. రోజు రోజుకి చెప్తూ చెప్తూ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది జ్ఞానము ఇచ్చి. 87 88 సంవత్సరాలు అయిపోయింది కదా బాబా జ్ఞానం ఇస్తూ ఇస్తూ. ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది, ఇంకా జ్ఞానం ఇవ్వాల్సింది కూడా ఏం మిగలలేదు, అంతా ఇచ్చేసారు బాబా. ये बाबा का लांग बूट है ना, बाबा ने पुरानी जुत्ती में प्रवेश किया है. బ్రహ్మ బాబా శరీరము శివ బాబాకి పాత చెప్పంట, లాంగ్ బూట్. ఈ లాంగ్ బూట్ పాత చెప్పులు నేను ప్రవేశించి వచ్చానంటున్నా బాబా. कहते बच्चों को सृष्टि के आदि मदंत का समाचार सुनाता हूँ. मैं नॉलेजफुल ब्लिसफुल लिबरेटर हूँ, सुख करता दुख हारता हूँ. जितना तुम बाप को याद करते जाएंगे तो पाप कटते जाएंगे. బాబా చెప్తున్నారు పిల్లలకు సృష్టి యొక్క ఆది మధ్య అంత్య సమాచారం నేను వినిపిస్తున్నాను. శివబాబా చెప్తున్నారు నేను జ్ఞాన సాగరుని, ఆనంద సాగరుని, ముక్తిదాతను, సుఖకర్త దుఃఖ హర్తను నేను. శివబాబా చెప్తున్నారు మీరు ఎంత బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే అంత మీ పాపాలు నశిస్తాయి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, राजा ये पद लेने के लिए पूरा श्रीमत पर चलना है. రాజా పదవి తీసుకోవడం కోసం పూర్తిగా శ్రీమతం పైన నడవాలి. किसी भी चीज में ममत्व नहीं रखना है. ఏ వస్తువు పైన మమకారం ఉంచుకోకూడదు. मेरा तो एक बाप दूसरा ना कोई, यही पाठ पक्का करना है. నాకు ఒక్క బాబా శివ బాబా తప్ప ఇంకెవరూ లేరు అని ఇదే పాఠం పక్కా చేసుకోవాలి. కాబట్టి ఏం చెప్తున్నారు బాబా, రాజా పదవి పొందాలంటే నాది అని ఎక్కడ మమకారం ఉంచుకోకుండా బాబా ఎలా చెప్తున్నారు అలా శరీరంతో సహితంగా, ఇది కూడా నాది కాదు కదా, బాబా ఎలా చెప్తున్నారు అలా నడిపించాలి. తను మన ధన జనాన్ని అలా మనం నడుచుకోవాలి. ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు లేరనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి రాజా పదవి పొందాలంటే. సెకండ్ పాయింట్, హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, టాక్ నో ఈవిల్, बाप के इस डायरेक्शन पर चल मंदिर लायक बनना है. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు అనే బాబా యొక్క ఈ డైరెక్షన్ పైన నడుస్తూ మందిరానికి యోగ్యులుగా తయారు కావాలి. బందర్ నుండి మందిరానికి యోగ్యులుగా, కోతి నుండి మందిరానికి యోగ్యులుగా తయారు కావాలి. ఇప్పుడు మనం वरदान, कंट्रोलिंग पावर द्वारा स्वयं स्व को कंट्रोल कर फुल स्टॉप लगाने वाले सदा समर्थ आत्मा भव. कंट्रोलिंग पवर ద్వారా స్వయాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి సదా సమర్థాత్మ కండి. కంట్రోలింగ్ పవర్ ద్వారా స్వయాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి సదా సమర్థాత్మ భవ. बिंदु स्वरूप बाप और बिंदु स्वरूप आत्मा दोनों की स्मृति फुल स्टॉप अर्थात बिंदु लगाने में समर्थ बना देती है. बिंदु स्वरूप बाबा मरी बिंदु स्वरूपम నేను ఆత్మ అని ఈ రెండు స్మృతిలో ఉంటే ఫుల్ స్టాప్ అంటే బిందు పెట్టే సమర్థత మనలో వచ్చేస్తుంది. అలాంటి సమర్థులుగా తయారు చేస్తుంది బిందు యొక్క స్మృతి. समर्थ आत्मा के पास स्व के ऊपर कंट्रोल करने की कंट्रोलिंग पवर होती है. समर्थ आत्मల దగ్గర स्वयं మీద కంట్రోల్ చేసుకునే कंट्रोलिंग पवर అనేది ఉంటుంది. वो दूसरों को कंट्रोल नहीं करते लेकिन स्व पर कंट्रोल रख परिवर्तन शक्ति को कार्य में लगाते. వాళ్ళు ఇతరులని కంట్రోల్ చేయరు కానీ స్వయాన్ని కంట్రోల్ చేసుకుంటూ పరివర్తన శక్తిని కార్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. उनमें रंग को राइट करने की शक्ति
శక్తి होती వారిలో రాంగ్ అనేది తెలుసుకుని దాన్ని రైట్ గా మార్చుకునే శక్తి ఉంటుంది. वो कभी ऐसे नहीं कहते कि क्या मुझे ही मरना है, मुझे ही सहन करना है. వాళ్ళు ఎప్పుడు ఇలా అన్నారు, నేనే చావాలా, నేనే సహించాలా, ఎప్పుడు నాకే అంటారు, నన్నే అంటారు, నాకే చెప్తారు, నాకే నేర్పిస్తారు. కొంతమంది అలా ఉంటారు కదా, ఏదైనా నేర్పించాము, శిక్షణ ఇచ్చామంటే, ఇప్పుడు నలుగురు ఐదుగురు ఉన్నామనుకోండి, అందులో మనకే శిక్షణ ఇస్తూ ఉంటే ఎవరైనా మాటిమాటికి చెప్తూ ఉంటే ఏమనుకుంటాం, నేనే సహించాల్సి వస్తుంది, నేనే చావాల్సి వస్తుంది, నాకే చెప్తారు మాటలు ఎప్పుడను, వాళ్ళని అనరు వీళ్ళని అనరు అంటారు అని అనుకుంటారు. కానీ అది రాంగ్. వాళ్ళలో సెల్ఫ్ రియలైజేషన్ లేదు. ఆ నలుగురిలో నాకే ఎక్కువ చెప్తున్నారంటే సంథింగ్ వాళ్ళ నుండి నేనేదో డిఫరెంట్ గా నడుస్తున్నాను, నాలో ఏదో తేడా ఉంది కాబట్టే కదా చెప్తున్నారు. ఆ రియలైజేషన్ మనకు ఉండాలి. దాన్నే బాబా చెప్తున్నారు, స్వయాన్ని కంట్రోల్ చేసుకోవటం, కంట్రోలింగ్ పవర్ ఉపయోగించాలంటే ఇది రాంగ్ ని రైట్ గా మార్చుకునే శక్తి. ఆ మార్చుకునే విషయం వచ్చేటప్పటికి వాళ్ళు ఎప్పుడు ఇలా అనరు, నేనే చావాలా, నేనే సహించాలా, ఎప్పుడు నేనే పడాలా అనే మాట వాళ్ళ నోటి నుండి రాదు. समर्थ आत्मा यही समझती कि ये मरना नहीं है लेकिन स्वर्ग में स्वराज्य लेना है. సమర్థ ఆత్మ అనే వాళ్ళు ఎప్పుడు ఇదే అనుకుంటారు, నేను మారాల్సి వచ్చినా పడాల్సి వచ్చినా ఇది చావడం కాదు, కానీ స్వర్గంలో స్వరాజ్యం తీసుకోవటం అనేది అవుతుంది అని అర్థం చేసుకుని నడుస్తారు వాళ్ళు. స్లోగన్ बाप को प्रत्यक्ष करने के निमित्त वही बन सकते जिनके हर संकल्प में दृढ़ता की विशेषता है. ఎవరిలోనైతే ఎవరి యొక్క ప్రతి సంకల్పన దృఢత యొక్క విశేషత ఉంటుందో వారే బాబాను ప్రత్యక్షం చేయటానికి నిమిత్తం కాగలరు. ఎవరిలోనైతే ప్రతి సంకల్పంలో దృఢత యొక్క విశేషత ఉంటుందో వారే బాబాను ప్రత్యక్షం చేయటం కోసం నిమిత్తం కాగలరు. బాబా చాలా విషయాలు చెప్పారు కదా. మురళి అంటేనే ఎక్కడెక్కడ బాబా తీసుకుని వెళ్ళి ఫుల్ మన బుద్ధిని రిఫ్రెష్ చేసేస్తారు. ఈ రోజు బాబా హిస్టరీ వైపు ఎక్కువగా తీసుకుని వెళ్ళారు. రావణ్ణి యొక్క శోక వాటిక ఇది, అందరూ దుఃఖిగా ఉన్నారు. రావణ్ణి మీరు ఇప్పుడు జయించాక జయ జయకారాలు ఉంటాయి, అందరూ సంతోషాలతో ఉండే ప్రపంచం అశోక వాటికలకు వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. ప్రజా పదవిలో ప్రజల్లో కూడా వెళ్ళి మంచి పదవిలో ఉండాలంటే ప్రజల్లో కూడా నంబర్ వారీగా ఉంటారు కదా, ప్రజల్లో కూడా కొంచెం విలువైన లెక్కలోకి గుర్తింపబడి ఆ ప్రజలుగా ఉండాలంటే కుచేలిన మాదిరిగా మీకున్న పిడికెడు అటుకులు సఫలం చేసుకోవాలంటున్నారు. ఇక్కడ కోట్ల రూపాయలు ఉన్నా కూడా అది పిడికెడు అటుకులతో సమానమే మనకున్న సంపద. ఇక్కడ బాబా సేవలో సఫలం చేసుకున్నట్లయితే బాబా మళ్ళీ 21 జన్మల వరకు మీకు రిటర్న్ ఇస్తారు అన్నారు బాబా. అదే కుచేలుడు పిడికిడట్టుకులు ఇస్తే మహల్ దొరికిందని కథ రాశారు మనదే. అయితే రాజా పదవికి వెళ్ళాలంటే సఫలం చేసుకున్నాను కదా అయిపోయిందంటే అవ్వదు. చదువు మీద శ్రద్ధ, పవిత్రంగా ఉండాలని గమనిక, ధారణలు ఇవి ఉండాలి. ఇంకోవైపు స్వహా కూడా మనది బాబా సేవలు ఇన్షూర్ చేసుకోవడం, ఇవన్నీ బ్యాలెన్స్ లో ఉంటే రాజా. ప్రజా పదవులు ఏంటంటే అవి కొంచెం అటు ఇటుగా ఉన్న ధనం సఫలం చేసుకున్నారు కారణంగా ప్రజల్లో కొంచెం గొప్ప ప్రజలుగా వెళ్తారు వాళ్ళు అంటున్నారు బాబా. బాబా నావికుడు మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఆ తీరానికి. బాబా ఈ రోజు చెప్తున్నారు కదా, లక్ష్మీనారాయణనే ఫస్ట్ నంబర్ రాజారాణి, మళ్ళీ ఎలా దిగజారిపోయాము, మళ్ళీ ఎలా రాజయోగం నేర్చుకుని మళ్ళీ వెళ్ళాలి, ఇదంతా హిస్టరీ. బాబా చెప్తున్నారు మనకి ఈరోజు ప్రశ్నావళి కోసం చెప్తున్నారు బాబా. కొన్ని ప్రశ్నలు పాంప్లెంట్ లో వేసి పంచినట్లయితే మనుషుల బుద్ధి ఇటువైపు వస్తుంది అని. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, మీకు దొరికిన ఈ జన్మ ఒక లాటరీ దొరికింది అంటున్నారు బాబా కదా. ఈ ఖుషి ఉండాలి కదా. యోగ బలం యొక్క పరుగు పందెం ఇది. ఇందులో ఫస్ట్ నెంబర్ లో చేరుకున్న వాళ్ళు బ్రహ్మ సరస్వతి అనండి, లేదా లక్ష్మీ నారాయణ. ఇంకా దాన ధర్మాల యొక్క మహత్వం కూడా తెలియచేస్తున్నారు. అదే ఇన్షూర్ మ్యాగ్నెట్ బాబా. అక్కడ భక్తిలో కూడా బాబా పేరు తలుచుకుని మీరు చేశారు, కానీ పరిచయం లేకుండా ఇంకా బాబా కార్యం నడుస్తుంది, దానిలోకి వెళ్తుంది, మనం ఇచ్చింది అనేది జరగలేదు కదా. అప్పుడు
మామూలుగా మానవులకు మనం సహాయంగా ఉండడం కోసం అని ఏదో భగవంతుడి పేరు తలుచుకొని ఏవైనా ధర్మశాల కట్టించడం అని, లేకపోతే కాలేజ్లు హాస్పిటల్స్ కట్టించి సేవలు చేయడం, లేకపోతే పేదవాళ్ళకి ధనదానం చేయడం, అన్నదానం చేయడం, ఇవన్నీ ఇండైరెక్ట్గా మీరు చేసుకున్నారు. దానికి మళ్ళీ జన్మలో ఒక జన్మకి ప్రాప్తి పొందుతూ వచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా భగవంతుడు ఉన్నారు, అతని కార్యంలో మనం పెట్టుకుంటే 21 జన్మల వరకు మనకి ప్రాప్తి దొరుకుతుంది. మళ్ళీ చివరి బాబా ఏం చెప్తున్నారు, నా కోసం మీరు, నేనే దాత, మీకు ఇవ్వడానికి వచ్చాను నా సర్వస్వం, నేనేం చేసుకుంటాను, మీరు ఇచ్చేది ఇక్కడ సేవలో ఖర్చు అవడం కోసమే అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మీ వివరణ అంతా ఇస్తే బాబా ఎలా సఫలం చేసుకోవాలి సలహా ఇస్తారు, ఆ సలహా ప్రకారంగా మీరు సఫలం చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు మీకు మమకారం ఉండదు, ఇది నాది నాది అని. ఆ మమకారం తొలగిపోవాలి అంటున్నారు. అందుకే కదా బ్రహ్మ బాబా కూడా ఏం చేస్తారు, ఆయనకు స్వప్నం వచ్చింది పుష్పక విమానంలో ఎగిరిపోతున్నట్టు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బాబా మధ్యలోనే ఆలోచించారంటే, నేను ఒక్కనే వచ్చేస్తున్నాను ఏంటి, యశోద లేదు ఏంటి పక్కనని, వాళ్ళ లౌకిక పత్ని గుర్తొచ్చారంట. వెంటనే ఆ విమానం కింద పడిపోయిందంట. బాబాకి దీనిలో ఉన్న రహస్యం ఏంటని తర్వాత ఆలోచిస్తే బాబా అనుకున్నారంట, నాకు మోహం అనేది లాగింది, అందుకే కింద పడ్డాను అని, గమ్యానికి వెళ్ళలేదు అని. అప్పుడు వెంటనే బాబా ఏం చేశారు, ట్రస్ట్ తయారు చేసి కొంతమంది మాతలు కన్యలు కలిపి ఉండేది, అందులో మెయిన్ మమ్మ పేరు ఉంచారు లీడర్గా. అప్పట్లో ఇంకా బాబా, జగదంబ, సరస్వతి పేర్లు కూడా ఇవ్వలేదన్నమాట. ఓం రాధా అనేవారు. ఓం రాధా లీడర్ అని రాసి ఆ ట్రస్ట్ పేరున తను మన ధనం జనము కూడా పరివారం కూడా నా వాళ్ళు కాదు బాబాకి ఇచ్చేస్తున్నాను అని బాబా రాసి మరీ ఇచ్చేస్తారంట. ఎందుకంటే నాది అనేది లాగిందంటే స్వర్గ ప్రాప్తం నుండి నేను కింద పడిపోతానని అర్థమయ్యి బాబా ఆ మమకారం తొలగించుకోవాలని, అవసరమైతే నేనే ఆ మాతల దగ్గర కన్నీళ్ళ దగ్గర అడిగి తీసుకుంటాను, కానీ నాదంటూ ఉండకూడదు అని. అలా అని ఇక్కడ మీదంతా తెచ్చి ఇక్కడ పెట్టి అని బాబా చెప్పట్లేదు. అది వేరే పాలన, ఇప్పుడు వేరే పాలన. అప్పుడంటే పూర్తిగా అందరికీ ఉండిపోయేవారు కదా. ఇక్కడ ఇప్పుడు పూర్తిగా ఉండిపోవటానికి లేదు కదా, గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించండి. ఇది అలా పూర్తిగా ఇచ్చేటం అని కాకపోయినా బాబా చెప్తారు కదా, లౌకికం అలౌకికము రెండు తరాజు కాటాలో ఈక్వల్, లేదంటే అలౌకికం వైపు ఎక్కువ ఉండాలి. మీరు చేసే తను మన ధన ఏ సేవైనా తనుతో కానీ మనసుతో కానీ అది కూడా టైం కేటాయించడం. ఈ విధంగా ఏంటంటే మనం మమకారం ఉండకూడదు అంటున్నారు బాబా. నాది బాబాదే నేను సంభాళిస్తున్నాను, బాబా ఏ క్షణంలో ఏ రకంగా చేయమంటే ఆ రకంగా దీన్ని ఉపయోగిస్తూ ముందుకి అది సఫలమైపోతుంది నేను వెళ్ళే లోపల అన్నట్టు అలా ఉండాలన్నమాట. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, కంట్రోలింగ్ పవర్ ద్వారా స్వయాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫుల్ స్టాప్ పెట్టే సదా సమర్థాత్మక కావాలి. ప్రతి సంకల్పన దృఢత అనేది మనం ధారణ చేస్తే బాబాను ప్రత్యక్షం చేయడానికి నిమిత్తంగా కాగలము అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి.